అయితే నందమహారాజు వసుదేవుడు ఇద్దరు కలిస్తే తను చెప్తున్నాడు, ఏమంటున్నాడు, కంసుడు ఫస్ట్ ఏమనుకుంటారంటే కంసుడు ఇలా చేస్తాడేమో, మీరు వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి, మీ ఊర్లో అన్ని పరిస్థితులు బాగున్నాయా అనేసి అడుగుతాడు. అప్పుడు వసుదేవుడు నందమహారాజు ఏమనుకుంటాడు అంటే, ఈయన ఊరికేనే మాట్లాడట్లేదు, అంటే ఆయన మాటల్లో ఆయనకి గంభీరత్వం కనిపించింది అనమాట. సరే అని చెప్పి తను త్వరగా పరుగు తీస్తూ వస్తాడు. దారిలో పూతన మేడం చనిపోయి ఉంది, తన్ని చూస్తారు. ఇవన్నీ సంఘటనలు మనం విన్నాము. తర్వాత కృష్ణుడికి రక్ష చెప్తారు, కృష్ణుడి యొక్క అంగన్యాసాన్ని చేస్తారు. కృష్ణుడికి మొత్తం శరీరంలో అంగాలకి ఏమైనా అయిందా అని చెప్పేసి అమ్మ అన్ని అంగాలని తరిమి పట్టుకొని చూస్తూ కృష్ణుడికి ఈ విధంగా రక్ష కావాలి అని చెప్పేసి తను ప్రార్థిస్తూ ఉంటుంది. ఈ విధంగా 6 రోజుల్లోనే ఇంత పెద్ద లీల చేశాడు. చేసిన తర్వాత 3 నెలలు దాటాక 100వ రోజు ఏమవుతుంది అంటే కృష్ణుడి యొక్క నక్షత్రం వస్తుంది అనమాట. ఆయన పుట్టుక నక్షత్రం వస్తుంది. ఆయన పుట్టుక నక్షత్రం వచ్చినప్పుడు నందమహారాజు మళ్ళీ ఒక ఫెస్టివల్ని చేద్దాము అనేసి అనుకుంటాడనమాట. ఆ ఫెస్టివల్ అంటే పుట్టినరోజుతో సమానంగా తన పుట్టినరోజు నక్షత్రం వచ్చింది కాబట్టి పుట్టినరోజు వేడుకనే చేద్దాం అనుకుంటాడు. అలా అని చెప్పేసి మొత్తం గోకులవాసులందరినీ ఇన్వైట్ చేస్తాడనమాట. మరి అందరూ కృష్ణుడి యొక్క నక్షత్రం కదా సెలబ్రేషన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా తయారయ్యేసి గొప్ప గిఫ్ట్స్ అన్నీ పట్టుకొని వస్తున్నారంట. మరి ఇంట్లో పండుగ చేసుకోవాలి కదా, నందమహారాజు యొక్క భవనం అంతా సంపదతోని నిండిపోయిందంట. అసలు ఇంట్లో ప్లేస్ లేదు, ఎక్కడ చూసినా ఇల్లంతా బిజీగా ఉందన్నమాట. మరి ప్రోగ్రామ్ వస్తే అందరూ వస్తే గ్యాదరింగ్ అవుతే వాళ్ళని హాల్లో కూర్చోబెట్టాలా లేకపోతే ఎక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పేసి ఏం చేశారు అంటే ఇంట్లో కొన్ని సామాన్లని మార్చి అక్కడిక్కడ తిప్పి ఏదో సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారనమాట. ఇవన్నీ ముందు రోజు చేస్తున్నారు. అయితే మరి ఈ సామాన్ అంతా ఏం చేయాలి అని చెప్పేసి చూస్తూ సరేనే మళ్ళీ మనం పెట్టుకుందాము అని చెప్పేసి నందమహారాజ్కి ఒక పెద్ద ఎడ్ల బండి ఉందన్నమాట, శకటం. ఆ శకటం ఎంత పెద్దగా ఉంది అంటే అసలు మొత్తం ఆ ప్రాంతంలో ఎవరి దగ్గర అంత గొప్ప బండి లేదంట. అంత పెద్ద బండి అనమాట. అది చాలా బరువుగా ఉంటుందంట. 2 ఎడ్లతో నడవదంట. కనీసము 2 జతల ఎడ్లు అంటే 4 ఎడ్లు పెట్టి కదిలిస్తే అవి కూడా చాలా పెద్ద కాయమున్న ఎడ్లతో మాత్రమే ఆ బండి నడుస్తుందన్నమాట. అలాంటి బండి పెరట్లో పార్కింగ్ చేసిందనమాట. సరే ఏమనుకుంటారు అంటే సరేలే ఆ బండి చాలా పెద్దది, దాని మీద ఎంత వెయిట్ పెట్టినా ఏం అవ్వదు, సరే అని చెప్పేసి ఇంట్లో ఉన్న పెద్ద కుండలు పాత్రల్లో నిండి ఉన్న నెయ్యి, వెన్న, పెరుగు ఇవన్నిటితో పాటు ఇంకా ఇత్తడి సామాన్లు, తర్వాత కంచు సామాన్లు, అలాంటివన్నీ పెద్ద పాత్రలన్నీ తీసుకెళ్ళి ఆ బండి మీద పెడతారనమాట. ఆ బండి మీద పెట్టి వాళ్ళ హాల్ అంతా ఫెస్టివల్ రెడీ చేయడం కోసం గాను దాన్ని ప్లేన్ చేసి పెడతారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి అందరూ వస్తున్నారు. మరి కృష్ణుడి యొక్క బర్త్డే సెలబ్రేషన్ అవుతోంది కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి ముందు చాలా మంచిగా అలంకరించుకుంటారంట. రంగోలీ వేసుకున్నారు, మళ్ళీ పతాకాలు కట్టారు, తోరణాలు కట్టారు, వాళ్ళు మంచిగా పట్టు వస్త్రాలు కట్టుకున్నారు, వాళ్ళు రకరకాల గిఫ్ట్లు తీసుకుంటున్నారు. నందమహారాజుని యశోదమ్మని కలవడానికి వస్తున్నారనమాట. మరి యశోదమ్మ కూడా చాలా బిజీగా ఉంది. అందరినీ పిలిచాం కదా, మరి అందరినీ రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి అవి పెట్టాలి ఇవి పెట్టాలి, కృష్ణుడిని చూసుకోవాలి, ఇన్ని పనుల్లో తను ఎంత బిజీగా ఉందంటే తను చూసుకోలేకపోతుంది అనమాట. అసలు తను ఏమీ మంచిగా తయారవ్వలేదంట. రోహిణి మాత చూసి ప్రతిరోజు ఇలానే ఉంటావు, ఈ రోజన్నా కొంచెం మంచిగా తయారవ్వు అని చెప్పేసి రోహిణీదేవి ఏం చేసింది అంటే యశోదమ్మని కూర్చోపెట్టి తానే స్వయంగా జడేసి పూలు పెట్టి తను రెడీ చేస్తుందంట. అంతలోకే అందరూ వస్తున్నారు, కోలాహలం అయిపోతుంది. తర్వాత అందరూ రావడంతో అందరికీ వెల్కమ్ చెప్తున్నారు. చెప్పేసి ఇంకా యశోదమ్మ స్నానం చేసి కృష్ణుడికి స్నానం పోయడం కోసం గాను ఆయనకి ఆ బట్టలు వేసి కృష్ణుడిని తీసుకొని హాల్లోకి వెళ్ళారనమాట. వెళ్ళి కృష్ణుడికి అభిషేకం చేయాలి. మరి ఇంకా ఆయన ఆ పుట్టిన నక్షత్రం రోజు ఆయనకి స్నానం చేయిస్తున్నారు. వేద పండితులు వచ్చారు,
వేద మంత్రాలు చదువుతున్నారు, పాటలు పాడడం కోసం గాను సంగీతకారులు వచ్చారు, వాయిద్యాలను వాయిస్తూ ఉన్నారు, చాలా మధురంగా పాడుతున్నారంట, మధురంగా వాయిద్యాలన్నీ మ్రోగుతూ ఉన్నాయంట, వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ ఉన్నారంట, ఈ గోపికలు చక్కగా అలంకరణ చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అసలు ఆ సందడి భగవంతుడి యొక్క పుట్టినరోజు అంటే ఎలా చేసుకుంటాం మనం? ఇప్పుడే జన్మాష్టమి ఎంత బాగా చేసుకుంటాం మన మందిరాల్లో. సో మరి సాక్షాత్ దేవదేవుడు అక్కడ ఉన్నాడంటే ఆయన వేడుకని ఇంకా ఎంత గొప్పగా చేసుంటారు. ఇంకా అసలు మన దగ్గర ఇంకా ప్యూర్ నెయ్యి కూడా లేదు, వాళ్ళ దగ్గర అయితే అన్ని ప్యూర్ ఉన్నాయి, అన్నీ సహజంగా ఉన్నాయి. ఇంకా వాళ్ళ గుండెల నిండా ప్రేమతో భగవంతుని సాక్షాత్తుగా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భగవంతుని చూడాలి, ఆయన ఎత్తుకోవాలి, ఆయనకి స్నానం పోయాలి అనే కోరికతో ఉన్నారనమాట. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారు అంటే అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు వాళ్ళు ఏమీ పట్టించుకునేలా లేదనమాట. అయితే ఆల్రెడీ పూతన మేడం వెళ్ళిపోయింది, చనిపోయిన తర్వాత కంసుడు భయపడుతున్నాడు అనమాట. మాయాదేవి ఏం చెప్పింది? నిన్ను చంపేవాడు ఆల్రెడీ పుట్టేశాడు అనేసి చెప్పింది. ఇంతలోకే పూతన వచ్చి ఏం చెప్పింది? నేను చాలా ఎక్స్పర్ట్ని, కామరూపిణి, నేను ఏ విధంగా అంటే ఆ విధంగా నేను తయారవుతాను, నేను వెళ్ళి నా విషం పాలతో నేను బాబుని చంపేస్తాను అనేసి పాపం బాగానే విర్రవీగింది. కాకపోతే కృష్ణుడు ఏం చేశాడు? జస్ట్ ఆయన లిప్స్తో పూతనని చంపేశాడు. చంపిన తర్వాత కంసుడికి ఇంకా హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయింది అనమాట. కంసుడు ఏం ఆలోచిస్తున్నాడంటే అయిపోయింది, ఇంకా పక్కా ఇతడే నన్ను చంపేవాడు అని చెప్పేసి ఇంకెక్కువ టెన్షన్ పడుతున్నాడు అనమాట. కాకపోతే ఆయన దగ్గర అంత దుష్ట చతుష్టయాలు అందరూ ఉన్నారు కదా, అందులో నుంచి ఒకరు వస్తారనమాట. ఆయన పేరు ఏంటి అంటే శ్రీధర విప్ర. ఈయన కూడా అసురుడే. ఆయనేమి విప్ర అంటే పెద్ద గొప్ప బ్రాహ్మణుడు కాదు, అంటే బ్రాహ్మణుడు కాకపోతే ఏంటి అంటే ఆయన కూడా అసుర స్వభావం కలిగిన వాడనమాట. బ్రాహ్మణు వేషంలో ఉన్నటువంటి అలాంటి అసుర స్వభావుడు అనమాట. తను ఏం చెప్తాడు అంటే కంసుడికి, కంస నువ్వేమీ భయపడకు, ఇంత భయపడాల్సిన అవసరం లేదు. పూతన అంటే తను వేషం మార్చుకొని వెళ్ళింది, ఆమె వేషం మారకుండా జాగ్రత్త పడలేకపోయింది. అంటే ఆమె చనిపోయినప్పుడు ఎలా ఉంది? పెద్ద వికారమైన కాయంతో వికృతమైన ఆకృతితో ఉంది కదా. సో తను అలా చేసింది. కానీ కాకపోతే నేను వెళ్తే మాత్రం నన్ను ఎవరు ఏమీ అనరు, నేను ఆ బాలుని దీవించడానికే వెళ్ళాను అనుకుంటారు, నాకు ఇంకా వాళ్ళందరూ సపర్యలు కూడా చేస్తారు, నేను వెళ్తాను, నేను నీ కార్యాన్ని చేసుకొని వస్తాను అనేసి చెప్తాడనమాట. కంసుడు కొంచెం మళ్ళా ధైర్యం వస్తుంది. కంసుడికి ధైర్యం వచ్చి సరే అని చెప్పేసి నువ్వు వెళ్ళు అని చెప్పి శ్రీధర విప్రాన్ని పంపిస్తాడనమాట. శ్రీధర విప్ర ఏం చేస్తాడు? వెళ్తాడు, గోకులానికి వెళ్తాడు, నందభవనానికి వెళ్తాడు. నందభవనానికి వెళ్ళి మరి ఎవరైనా సాధువులు బ్రాహ్మణులు వచ్చారు అంటే మరి వాళ్ళకి మర్యాద చేయడం వీళ్ళ ఆయన వర్తి. అదేవిధంగా ఆయనని మంచిగా రిసీవ్ చేసుకొని ఆయనకి సపర్యలు చేశారు. తర్వాత ఆయన ఏమంటాడు అంటే మా అబ్బాయిని దీవించండి అంటే మీరు అందరు వెళ్ళిపోండి, నేను పర్సనల్గా దీవిస్తాను, నేను జపం చేస్తాను, ఆయనకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తాను అనేసి చెప్తాడనమాట. ప్రసాదం తినండి, మేము వడ్డించి వెళ్తామంటే అవసరం లేదు, మీరు వడ్డించేది మీరు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి, నేను బాబుకి దీవెనలు ఇచ్చిన తర్వాత నేను ప్రసాదం స్వీకరిస్తాను, మీరు అందరూ వెళ్ళిపోండి అంటే సరే అని చెప్పేసి యశోదమ్మ ఇంకా రోహిణమ్మ ఏం చేస్తారంటే అవునా సరే అని చెప్పేసి రోహిణమ్మ యశోదమ్మ సర్లే ఒక్కరికి దీవెనలు ఎలా ఇస్తారు, ఈ పెద్దోడికి కూడా ఇవ్వండి అని చెప్పేసి బలరాముని అక్కడ కూర్చోపెట్టేసి ఇద్దరు అమ్ములు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. శ్రీధర విప్ర ఏం చేస్తాడు అంటే ఇంకెవరూ లేరు కదా, అమ్మయ్య నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు వీడు పీక పిసికేసి చంపేస్తే ఎవడు ఏమి అనడు కూడా, పట్టించుకోరు కూడా, అసలు బ్రాహ్మణుడైన నేనే చంపానని వాళ్ళకి అనుమానం కూడా రాదు అనేసి తను అనుకొని తన పీక పిసికేద్దాము అనేసి అనుకుంటాడనమాట. అంతలోకే కృష్ణుడు ఏం చేస్తాడు అంటే ఆ శ్రీధర విప్ర యొక్క నాలిక పీకేసి పీక పట్టేసుకుంటాడనమాట. పీక పట్టేసుకుంటే ఎలానో అలా తప్పించేసుకుంటాడనమాట. తప్పించుకొని కంసుడి వరకు పారిపోయి చెప్తాడనమాట, ఇదిగో చూడు నేనైతే ఎలానో తప్పించుకొని వచ్చాను, నువ్వు మాత్రం తప్పించుకోలేవు, నేను నీకు చెప్పేది ఏంటంటే ఇది ఒక్కటే, నువ్వు ఆయనకి సరెండర్ అయిపో, అప్పుడే నువ్వు బతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు అనేసి శ్రీధర్ విప్ర చెప్తాడనమాట. చెప్తే కంసుడేమి పట్టించుకోడు దానికి.
అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాయన నీ ఆఫీస్లో నేను పనిచేయను, నీ కింద నేను అసలే పనిచేయను, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడో ఒక్కడ దాచుకొని నేను నా జీవితాన్ని గడిపేస్తాను అని చెప్పేసి శ్రీధర్ విప్ర వెళ్ళిపోతాడు. కంసుడి భయం ఇంకా పెరిగింది. ఆలోచిస్తూ ఉండగా కాకాసురుడు వచ్చాడు. ఈ కాకాసురుడు ఏం చేస్తాడు అంటే, ఏమంటాడు అంటే కాకాసురుడు, ఇదిగో పూతన అంటే పెద్ద కాయస్తురాలు, అవునా కాదా, ఆమంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, నలుగురు చూస్తూ ఉంటే తను లోపలికి వెళ్ళాలి, తను పాలివ్వాలి, దాంట్లో పట్టుబడిపోయింది, చచ్చిపోయింది. శ్రీధర్ విప్ర కూడా మళ్ళీ ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరూ లేకుండా ఆయనంతలా ఆయన ఏర్పాటు చేసుకొని ఇప్పుడు పిల్లోని చంపడానికి ట్రై చేశాడు. కానీ ఆయన కూడా విఫలమయ్యాడు. కానీ కంసా నువ్వేం భయపడకు, నేనంటే కాకి రూపంలో ఉన్నా, ఎక్కడైనా కాకులు ఉంటాయి, ఏ చెట్టుకు కొమ్ముకో ఎన్నో కాకులు ఉంటాయి, వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్క పొడి చేస్తా చచ్చి ఊరుకుంటాడు, నువ్వు అస్సలే భయపడకు అని చెప్పేసి కాకాసురుడు కంసుడి దగ్గరికి వస్తాడనమాట. కంసుడి దగ్గరికి వచ్చి చెప్తే, ఇట్లాగో ఫ్రెండ్ కదా పాపం, ఫ్రెండ్ చెప్పాడు, సరే నిజంగానే చంపేస్తాడు కదా, నా ఆశ, నా ప్రాణాలు మిగిలిపోతాయి, నేను శాశ్వతంగా జీవించవచ్చు, నా మృత్యువునే చంపేస్తే అని కంసుడి యొక్క ఆశ. ఆ విధంగా కాకాసురుడిని పంపిస్తాడు. కాకాసురుడు మరి వాళ్ళ అడ్రస్ ఒకసారి ఏం సంగతి ఒకసారి చెప్తే హింసిస్తే బాగుంటుంది కదా అనేసి అంటాడు. అప్పుడు కంసుడు ఏదో, ఆయన కూడా చూడలేదు పాపం, చంపడానికి పంపించిన వాళ్ళు కూడా చచ్చిపోయి వచ్చారు, పెద్ద గొప్ప ఆనవాళ్ళేమో ఆయనకేం తెలీదు, ఏదో ఒకటి రెండు అలా తెలుసు, సో అలా అని చెప్తే సర్లే ఇంకా నేను ఎలాగూ ఆకాశంలో తిరుగుతాను కదా, నేను చూసుకుంటానులే, నువ్వేం చింతపడకు అని చెప్పేసి కాకాసురుడు గోకులానికి బయలుదేరుతాడు. నందభవనం కొమ్మ మీద కూర్చుంటాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఉయ్యాలలో ఒక సమయంలో ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడిని చూసి, అక్కడ యశోదమ్మ లేని సమయాన్ని చూసి పొడుద్దామనేసి పక్కకు వస్తాడనమాట. పొడిచే లోపే కృష్ణుడు తన బుజ్జి చేతోని తోకని ఇంకా రెక్కల్ని గట్టిగా పట్టేసుకుంటాడు. అసలు ఇంకా ఆయన ప్రాణాలు పోయినట్టు అవుతుంది అనమాట. ఎలానో అలా తను ఏం చేస్తాడంటే కాకాసురుడు కూడా తప్పించుకొని పోతాడు కంసుడి దగ్గరికి పోతాడు. చెప్తాడనమాట, చూడు కంస, నువ్వు సరెండర్ అయిపో, ఇంకో దారి లేదు, నేనైతే ఉండను, నేను రాక్షస స్వభావాన్ని వదిలేస్తున్నాను, నేను వెళ్ళి ఏదో ఒక ఆశ్రమంలో జాయిన్ అయిపోయి నేను సాధువుని అయిపోతాను, నా వల్ల కాదు నీ కింద పని చేయడము, నాకు వద్దు, నేను ఈ అసుర ప్రవృత్తికి రిజైన్ చేసేస్తున్నాను అని చెప్పేసి ఈ కాకాసురుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. మరి ఈ కాకాసురుడు ఎక్కడికి వెళ్తాడు అంటే, కాకభూషణుడి అని ఒక పెద్ద సంతు ఉంటాడనమాట. ఆయన కాకియే, కాకపోతే ఆయన చాలా గొప్ప సంత్. ఆయన మొత్తం రామాయణాన్ని కాకభూషణుడి తను చదివారు, తను చెప్తారనమాట. మరి ఆ కాకభూషణుడి ఎవరి శిష్యుడు అంటే లోమస ఋషి యొక్క శిష్యుడు అనమాట ఈ కాకభూషణుడి. అయితే ఈ కాకాసురుడు ఏం చేస్తున్నాడంటే ఆ లోమస ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రమంలో జాయిన్ అయిపోయి ఈ కాకభూషణుడి దగ్గర శిష్యరికం చేసి ఇంకక్కడే బతుకుతాను, చచ్చినన్ని రోజులు నేను అక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకొని సేవ చేసుకుంటూ బతుకుతాను అని చెప్పేసి తను వచ్చేస్తాడనమాట. తను వచ్చేస్తే ఇంకా కాకభూషణుడి దగ్గర తిను వెళ్ళి జాయిన్ అయిపోతాడనమాట. మరి ఈయనలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే భగవంతుడి యొక్క స్పర్శ తలిగిందో ఆయనలో ఇంత మార్పు వచ్చిందంట. యాక్చువల్గా భగవంతుడి చేతిలో నుంచి ఎవరు తప్పించుకోలేరు, ఆయన చంపాలి అంటే ఆయన చంపేస్తాడు, ఎవరు తప్పించుకునే వాళ్ళు లేరు. భగవంతుడు బ్రతికించాలి అంటే ఎవరు చంపలేరు. అదేవిధంగా ఈ కాకి కూడా ఆయనలో ఈ మార్పు వస్తుంది కాబట్టి భగవంతుడు వదిలేసి ఉంటాడు. అందుకే ఈయన కాకభూషణుడి దగ్గరికి వెళ్ళాడు, శిష్యరికం తీసుకున్నాడు, అక్కడ ఉన్నాడు, అయిపోయింది. అయితే లోమస ఋషి ఆయన యొక్క ఆయుష్ ఎంతది అంటే, ఆయన శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఆ వెంట్రుకలు ఉన్నటువంటి అంత లెక్క కల్పాలు ఆయన బ్రతుకుంటాడనమాట. మరి ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క వెంట్రుక పడిపోతూ ఉంటుందన్నమాట. ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ వెంట్రుకలన్నీ పడిపోయినప్పుడు ఆయన పరంపదిస్తాడనమాట. అంత పెద్ద ఆయుష్ కలిగినటువంటి ఋషి లోమస ఋషి. అయితే ఒకరోజు నారదుడు లోమస ఋషిని వెతుకుతూ వస్తాడనమాట.
నారదుడు అంటాడు, ఎక్కడున్నావు నాయనా, నిన్ను ఎక్కడెక్కడ వెతకాలి, నీకు ఒక అడ్రస్ లేదు, ఆశ్రమం కట్టుకోవచ్చు కదా, ఏంటి నీ సంగతి, నిన్నెక్కడ వెతకాలి అనేసి నారదుడు అంటాడు అనమాట. అప్పుడు లోమస ఋషి అంటాడు, నేను బ్రతికి ఈ 4 రోజులకి ఇల్లు కట్టుకోవాలా, ఆ ఇల్లు కట్టుకోవడానికి నేను టైం వేస్ట్ చెయ్యాలా, నేను భగవంతుని నామజపం చేసుకోవాలి కదా అనేసి లోమస ఋషి అంటాడంట. అంటే ఆయన యొక్క ఆయుష్ ఎంతది, ఆయన శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని కల్పాలు ఆయన బ్రతుకుతాడు. అలాంటి అంత గొప్ప జన్మ అంటే ఏమంటారు, ఆయన యొక్క లైఫ్ టైం ఉంది ఆయనకి. అలాంటి గొప్ప ఆయుష్ కలిగిన వాడే నాకు ఇల్లు అవసరం లేదు అనేసి అంటున్నాడు అనమాట. కాకపోతే మనం చాలా షార్ట్ టైం ఇక్కడ ఉంటాం కానీ మనం ఎన్నో ఏర్పరచుకుంటూ ఉంటాం. కాకపోతే ఇంకా నారదుడు ఆ మాట అన్నాడు కదా అని చెప్పేసి నారదుడి మాట కోసము ఈ లోమస ఋషి ఏం చేస్తాడు అంటే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుంటాడనమాట. మరి ఆశ్రమం అంటే చెట్లు, కొమ్మలు, పొదలు, పూలు ఇవన్నీ ఉంటాయి సహజంగా. సో లోమస ఋషి ఆశ్రమం కూడా కట్టిన తర్వాత ఆయన గొప్ప గొప్ప వనాల నుంచి, నందనకానం నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి, ఎందుకంటే ఆయన బ్రహ్మలోకంలో వరకు వెళ్ళేసి వస్తారు. ఆయన ఒక్క దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. లోమస ఋషి చాలా గొప్ప భక్తుడు. ఆయన భగవంతుడి యొక్క తపస్సు చేస్తూనే ఉంటాడనమాట. సహజంగా చేస్తూ ఉంటాడు. తను బ్రహ్మలోకంలో కూడా ఉంటాడనమాట. అక్కడ ఇక్కడ వెళ్ళి ఆ లోకం నుంచి ఈ లోకం నుంచి అన్ని మొక్కలు తెచ్చుకొని పెద్ద గార్డెను మంచిగా చేసుకుంటాడు. ఆయన ఆశ్రమం చాలా బాగుంటుందన్నమాట. అయితే అప్పుడు ఏమైంది అంటే ఒక రాక్షసుడు వస్తాడు. ఆయన పేరు ఉత్కచుడు. ఆ ఉత్కచుడు ఎవరు అంటే హిరణ్యాక్షుడి యొక్క కొడుకు అనమాట. మరి కంసుడు ఎవరు? కంసుడు ముందు జన్మలో కాలనేమి కదా. మరి కాలనేమి ఇంకా ఈ ఉత్కచుడు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడి యొక్క ఇద్దరి అన్నదమ్ముల పిల్లలు అనమాట. అందుకుగానే ఈ స్టోరీకి వస్తున్నాడు అనమాట. ఉత్కచుడు ఎలా వస్తున్నాడంటే అలా వస్తున్నాడు. ఈ కాలనేమియే ఇప్పుడు కంసుడు అయ్యాడు. మరి కాలనేమి ఏం చేశాడు? ఉగ్రసేనుడి యొక్క భార్యని ద్వారా తను ఏం చేస్తాడు అంటే ఈ కాలనేమి కంసుడు అయిపోయాడు. అదేవిధంగా ఈ ఉత్కచుడు ఏం చేస్తాడు అంటే ఆయనకు ఒకరోజు బాగా దురద పుడుతుందన్నమాట. దురద పుడుతూ ఉంటే చాలా పెద్ద శరీరం ఆయనది. ఒక 350 క్వింటల్ ఉంటుందంట ఆయన శరీరం, అంత పెద్ద కాయం. ఆయనకు దురదలేస్తుంటే ఏం చేయాలో తెలియక, వీపి దురదలేస్తుంటే ఏ గోడకి వేసుకొని రాసుకోవాలో తెలియక చూసి, అరే ఈ చెట్లు చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి ఆ చెట్లకేసి దురద పోయేలా వీపి గోక్కుంటాను అని చెప్పేసి లోమస ఋషి యొక్క గార్డెన్కి వస్తాడనమాట. గార్డెన్కి వచ్చి తన ఆ దురద తీర్చుకుంటూ ఉంటే అప్పుడు ఆ చెట్లన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. ఆ పడిపోయినప్పుడు లోమస ఋషికి కోపం వస్తుంది. కోపం వచ్చి తను ఏం చేస్తాడు అంటే, నువ్వు అచేతనుడివి అయిపో, నీకు శరీరం పోతుంది, నీ స్థూల శరీరం పోతుంది, నువ్వు గాలిలా ఉంటావు అని చెప్పేసి శపిస్తాడనమాట. శపించిన తర్వాత ఆ ఉత్కచుడు చాలా అయ్యయ్యో ఎలా ఉంటా నేను, నాకు శరీరం లేకుండా నేను ఈ అదృశ్య రూపంలో ఎలా ఉంటాను, ప్లీజ్ 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 ఏమన్నా చేయండి, ప్లీజ్ నన్ను రక్షించండి అని చెప్పేసి, మరి పాపం తినను లేడు, ఏది రాక్షసుడు అంటేనే ఎంజాయ్ చేయాలి, శరీరం లేకపోతే ఎలా ఎంజాయ్ చేస్తాడు పాపం. వాడు వీళ్ళ ఆడిపోతున్నాడు. లోమస ఋషిని బాగా రిక్వెస్ట్ చేస్తాడనమాట. అప్పుడు లోమస ఋషి అంటాడు, అయ్యో నేను ఎంత పని చేశానే, నేను భగవంతుడి యొక్క భక్తి చేస్తూ ఇంత తపస్సు చేసి నీకు ఈ శాపాన్ని ఇచ్చి నా యొక్క తపశ్శక్తిని నేను పోగొట్టుకున్నాను. నేను ఇంత పెద్ద తపస్సు చేసి ఏం లాభం? ఇప్పుడు నీ మీద వచ్చిన ఈ తృణికమైన కోపంతో నా యొక్క తపశ్శక్తిని నేను పోగొట్టుకున్నానే. అసలు నేను ఈ గార్డెన్ని నేనే పెంచాను, ఇవన్నీ నేనే పోషించాను అనే అహంకారంతో నేను ఇప్పుడు ఇవన్నీ చెదిరిపోయాయని చెప్పేసి నేను శపించాను అని బాగా బాధపడుతూ ఉన్నాడు అనమాట లోమస ఋషి. ఎందుకంటే తను చేసిన భగవంతుడి యొక్క భక్తి అది శక్తి తగ్గిపోతుంది ఆ విధంగా చేయడం వల్ల. అప్పుడు ఏమంటాడంటే లోమస ఋషి, సారీ నేనేం చేయలేను, నీ యొక్క శరీరాన్ని అయితే నేను తిరిగి ఇవ్వలేను అనేసి చెప్తాడనమాట. కానీ ఆ క్షణం నుంచి లోమస ఋషి తను తాపత్రయపడుతూనే ఉంటాడు. ఈ అసుర శరీరంలో నుంచి వీడికి ముక్తి ఇప్పించాలి అనేసి చాలా ప్రార్థిస్తాడు భగవంతుడికి. ప్రార్థిస్తూనే ఉంటాడు. అసలు ఆ ఛాన్స్ రావడం కోసమని ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఎదురు చూస్తూ ఉంటాడనమాట.
అయితే లోమస ఋషి ఆ విధంగా పాపం తను పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. ఈ ఉత్కచుడికి సరైన అవకాశం రావాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉంటాడనమాట. మరి ఈ ఉత్కచుడు ఏం చేస్తాడు అంటే కంసుడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకు, చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు కదా, కంసుడేమో ప్రాబ్లంలో ఉన్నాడు కదా, పాపం ఆయనను చంపేవాడు పుట్టాడు, ఇప్పుడు నేను ఎప్పుడు చచ్చిపోతాననే భయంలో క్షణక్షణం భయపడుతూ బతుకుతున్నాడు. పాపం నిద్ర లేదు, తిండి లేదు, అసలు ఏది లేదు, పాపము అయ్యో అనేసి అన్నం చూద్దాము అని చెప్పేసి వెళ్తాడనమాట. వెళ్ళి చెప్తాడు, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు, నువ్వేమీ భయపడకు అంటే అసలు కనిపించడు, వీడెవడా అనేసి చూస్తున్నాడనమాట. అప్పుడు ఉత్కచుడు అంటే, నీకు తెలీదు, ఆగు, మన ఇద్దరము చిన్నాన్న పెద్దనాన్న పిల్లలము, ఇద్దరం అన్నదమ్ముళ్ళం అవుతాము, నువ్వు కంగారు పడొద్దు, నీకేమీ అవ్వదు, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను అనేసి చెప్తాడనమాట. కంసుడు అప్పుడు మొత్తం అంతా తెలుసుకొని, సరేలే నువ్వు ఇక్కడే ఉండు, నో ప్రాబ్లం. ఎట్లాగో వాడికి శరీరం లేదు, వాడిని పోషించాల్సిన అవసరం కూడా కంసుడికి లేదు, వాడికి తిండి సప్లై చేయాల్సిన అవసరం లేదు, వాడికి ఒక మెహల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు ఏం చేసేది లేదు, వాడు అదృశ్య రూపంలో గాలి రూపంలో ఉంటాడు. సో ఇవన్నీ విషయాలు తెలిసాయి వాడికి. ఈ విధంగా పూతన వెళ్ళింది, ఫెయిల్ అయిపోయింది. అసలు ఫస్ట్ నేనే చంపేద్దాం అనుకున్నా, ఆ చిన్న పాప వచ్చింది, ఆమె ఇలా చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత పూతన చచ్చిపోయింది, తర్వాత విప్ర వెళ్ళిపోయాడు, కాకాసురుడు వెళ్ళిపోయాడు అని చెప్తే అప్పుడు ఈ ఉత్కచుడు ఏమంటాడంటే, నువ్వేం భయపడకలే అన్నా, నేనున్నా కదా, నేనేంటి వాళ్ళంటే కళ్ళకి కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు వాడిని చంపలేకపోయారు, నేనెవరి కళ్ళకి కనిపించాను కదా, సో ఇది నాకు చాలా చిటికలో పని, నేను ఆ పనిని చేసుకొని వచ్చేస్తాను, నువ్వేమి కంగారు పడొద్దు, ఆ పిల్లని నేను చంపొచ్చేస్తానులే అనేసి చెప్తాడనమాట. మళ్ళీ సేమ్ ఉత్కచుడు కూడా గోకులానికి వెళ్తాడు. అక్కడ ఏమవుతుంది, ఫెస్టివల్ అవుతుంది. ఆ ఫెస్టివల్ అవుతుంది, సకల బ్రాహ్మణులు వచ్చారు. అక్కడికి లోమస ఋషి కూడా వచ్చారనమాట. సాక్షాత్ పరబ్రహ్మ, నేను పూజించేటటువంటి ఆ దేవాది దేవుడు అవతరించాడు, ఆయన దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి లోమస ఋషి బయలుదేరుతాడు, గోకులానికి వస్తాడు. వచ్చిన తర్వాత చూస్తాడనమాట, అసలు నేను ఎలా ఎంట్రీ అవ్వాలి వాళ్ళ ఇంట్లోకి అని చెప్పేసి. అయితే అక్కడికి బ్రాహ్మణులందరూ వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు లోమస ఋషి కూడా అయితే ఓకే, నేను బ్రాహ్మణులాగా వెళ్ళిపోతాను, సో వాళ్ళు చదివే మంత్రాలు నాకు వచ్చు, వాళ్ళు చేసే అర్చనము నాకు వచ్చు, నేను వాళ్ళలో కలిసిపోయి నేను కూడా చేసేస్తాను, సో నా స్వామి యొక్క దర్శనం నేను చేసుకోవచ్చు అని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఎవరైతే బ్రాహ్మణులు వేదాలు చదివే వేద పఠన వాళ్ళు చేస్తున్నారో వాళ్ళలో కలిసిపోయి ఈ లోమస ఋషి కూడా కలిసిపోయి గోకులంలోకి వస్తాడనమాట, నంద మహారాజు భవనంలోకి వస్తాడనమాట. వాళ్ళందరూ ఎంత బిజీగా ఉన్నారు, భగవంతుడి యొక్క సౌందర్యాన్ని చూసి వాళ్ళే మర్చిపోయారు, పక్కన ఉన్నవాడు ఏం చేస్తున్నాడో ఎవరు వచ్చారని పట్టించుకునే అంతగా ఉన్నారా, వాళ్ళేమన్నా లేరు. సో ఆ విధంగా లోమస ఋషి కూడా వస్తాడు. అసలు అక్కడికి వచ్చిన తర్వాత ఆ నీలిమేఘ శ్యాముణ్ణి చూసిన తర్వాత అసలు తనని తనే మర్చిపోయాడనమాట. అప్పుడు లోమస ఋషి అనుకుంటున్నాడు, నేను బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు వటపత్ర సాయి రూపంలో ఉన్నప్పుడు తన కాలుని వటపత్రం మీద పడుకొని నోట్లో పెట్టుకొని తన కాలుని తను చీకుతూ ఉన్నాడు, తాగుతూ ఉన్నాడు తన కాలుని. అసలు అలాంటి బాలముకుంది నేను చూశానే, ఇప్పుడు సాక్షాత్ అలాంటి పరబ్రహ్మనే చూస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి యశోదమ్మ వడిలో ఉన్నాడు. అసలు అంటే అప్పుడు ఇంకా ఉయ్యాలలో ఉన్నాడనమాట, ఉయ్యాలలో చూస్తున్నాడు. అప్పుడు వటపత్రం మీద చూశాను, నేను ఇప్పుడు ఉయ్యాలలో చూస్తున్నాను, ఆహా నా స్వామి యొక్క సౌందర్యం ఎంత, నా మహాభాగ్యము అని చెప్పేసి తను మురిసిపోతూ ఉన్నాడు, సంతోషపడుతూ ఉన్నాడనమాట. అంతలోకే వీళ్ళందరూ మంత్రాలు చదవడం స్టార్ట్ అయింది. యశోదమ్మ ఒళ్ళోకి తీసుకున్న తర్వాత నందమహారాజు తర్వాత ఎవరైతే బ్రాహ్మణులు చెప్పినట్టుగా ఫస్ట్ నెయ్యితో, తర్వాత పసుపు వెన్న కలిపి దాన్ని కృష్ణుడికి మసాజ్ చేసి, తర్వాత గోమూత్రంతో, తర్వాత గోధూలితో ఆయనకు అభిషేకం చేస్తున్నారనమాట. బ్రాహ్మణులు చెప్పగానే నందమహారాజు వెన్న ఇంకా పసుపు కలిపింది మొత్తం కృష్ణుడి బాడీకి అప్లై చేస్తాడంట. అంతలోకే మధుమంగళ వస్తాడంట. నా ఫ్రెండు నేను స్నానం పోస్తా అని చెప్పేసి మధుమంగళ బంగారు చెంబులో గోమూత్రాన్ని తీసుకొని వస్తాడంట. బంగారు చెంబులో గోమూత్రాన్ని తీసుకొచ్చి కృష్ణుడికి అభిషేకం చేస్తాడనమాట. తర్వాత
దావుజీ వస్తాడంట. లేదు లేదు, నా తమ్ముడు, నేను చేయిస్తాను అని చెప్పేసి దావుజీ గోధులు తీసుకొని వస్తాడంట. గోధులు ఫస్ట్ ఏం చేస్తాడంటే తను, అమ్మో నా తమ్ముడికి హాని అవుతుందేమో అని చెప్పేసి చేతుల నిండా గోధులు తీసుకొని ఫస్ట్ ఇలా గుప్పుకుంటాడంట. గుప్పుకొని ఓకే దీంతో కృష్ణుడికి ఏమీ అవ్వదు అని చెప్పేసి తనని తను పరీక్షించుకొని తర్వాత గోధులు తీసుకొని వచ్చి గుప్పుతాడంట కృష్ణుడి మీద. ఆ విధంగా కృష్ణుడిని గోధులతో, గోమూత్రంతో, నెయ్యితో, తర్వాత వెన్నతో అన్నింటితో చేసిన తర్వాత లాస్ట్కి ఆవు పాలతో కృష్ణుడి యొక్క అభిషేకం చేస్తూ ఉంటారంట. కృష్ణుడి నీలమేఘ శ్యాముడు, ఆయన అభిషేకం చేస్తూ ఉంటే ఆవు పాలతో ఆ దృశ్యాన్ని అసలు 2 కళ్ళతో చూసి లోమస ఋషి ఆయన ఆనందానికి హద్దులే లేవు. అసలు ఎంత పరవశించిపోతున్నాడు అంటే, నేను శాలిగ్రామ అభిషేకాన్ని చూశాను, అసలు ఎంత అద్భుతం, సాక్షాత్తు పాల సముద్రంలో ఉన్నటువంటి మహావిష్ణువుని కలిశాను, ఆయనతో స్వయంగా మాట్లాడాను, కానీ అది పరమద్భుతం. కానీ ఇప్పుడు నేను ఈ త్రిభంగ లలితుడైన ఈ శ్యామసుందరుడి రూపంకి ఏదైతే అభిషేకం చేస్తున్నారో ఈ అభిషేకాన్ని చూసి ఆయన తన్మయత్వం పోయింది. ఇంకా అసలు ఆయన మొత్తము భగవంతుడి యొక్క రూపాన్ని చూసి ఆయన ఆనందము పరవశమే వేరనమాట. అంతలోకే ఈ వేద మంత్రాలన్నీ చదువుతూ ఈ బ్రాహ్మణులందరూ వేద మంత్రాలు చదువుతూ వాళ్ళందరూ నందమహారాజ్ గిఫ్ట్స్ ఇస్తున్నారంట. వాళ్ళందరికీ, వాళ్ళు ఎవరెవరైతే మంత్రాలు చదువుతున్నారో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారంట. ధాన్య రాసులు ఇస్తున్నారంట, ఆవులని దానంగా ఇస్తున్నాడంట, ఆవులకి బంగారు వస్త్రాలు కప్పబడి ఉన్నాయంట, ఆవుల కొమ్ములకి బంగారు తొడుగులు ఉన్నాయంట, ఆవు కాళ్ళకి వెండి రేకులు ఉన్నాయంట. అలాంటి ఎన్నో ఆవులని అన్నింటినీ ఆ బ్రాహ్మణులకి ఇస్తున్నాడంట. లోమస ఋషికి ఎందుకు, అసలు ఆయన ఏమీ అవసరం లేదు. తను ఏమనుకుంటున్నాడు అంటే, నాకేమీ అవసరం లేదు ఇలాంటి ద్రవ్యాలన్నీ, కాకపోతే నా లోపల కూడా చిన్న కోరిక వచ్చింది, నాకు వరం కావాలి, ఏదో నాకు బ్లెస్సింగ్ కావాలి అనేసి లోమస ఋషి ఆలోచిస్తాడంట. ఆలోచించి తను ఏమనుకుంటాడు అంటే, ఆహా కృష్ణ, ఏదైతే నీకు అభిషేకం చేస్తున్నారో ఆ పాలల్లో నుంచి కొన్ని బిందువులు నా మీద పడితే ఎంత బాగుంటుంది అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడంట. మరి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వరు కదా, ఎందుకు, వీళ్ళు బ్రాహ్మణులకి వాళ్ళు ఆ పిల్లోడికి స్నానం పోసిన నీళ్ళు ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారా ఏమన్నా, వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు ఒప్పుకోరు. అందుకే ఆయన మనసులోనే కృష్ణుని వేడుకుంటూ ఉన్నాడనమాట, నాకు ఇది కావాలి అనేసి వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అంటే తన కాలుతో తక్కువనేసి కొడతాడంట. ఆ పాలన్నీ ఇట్లా ఎగిరి లోమస ఋషి మీద కొన్ని బిందువులు పడతాయంట. అసలు ఆ బిందువులు ఆయన మీద పడగానే లోమస ఋషి అయితే పులకరించిపోయి, ఆహా నిజంగా నా పరమాత్మ అయిన నా భగవంతుడే, నా దేవాది దేవుడే అని చెప్పేసి ఇంకా ఆయన లోపల ప్రేషిస్తూ ఉన్నాడనమాట. నా మనసులో ఉన్న కోరికను తెలుసుకొని ఇది కూడా తీర్చాడు అనేసి ఇంకా అసలు ఆయన ఆనందమే ఆనందం అనమాట. తర్వాత ఆవు పాలతో అభిషేకం అయిపోయింది. ఆవు పాలతో స్నానం అయిన తర్వాత యమునా నది నీళ్లు తీసుకొచ్చి కృష్ణుడికి మంచిగా స్నానం పోశారనమాట. కృష్ణుడికి స్నానం పోసాక యశోదమ్మ ఏం చేస్తుందంటే తన ఒళ్ళో తీసుకొని తన ఒళ్ళంతా తూడ్చేసి తనకి బట్టలు వేసి తనకి పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పటి వరకు అందరూ ఏం చేస్తున్నారు, కృష్ణుడి యొక్క ముఖమండలాన్ని, ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క అంగాలన్నిటినీ అందరూ అదే విధంగా దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే దివ్యమంగళ స్వరూపుడైన ఆ కృష్ణుడి యొక్క స్వరూపాన్ని చూస్తూ అందరినీ మర్చిపోయారు. అసలు వాళ్ళు ఈ లోకంలో లేనే లేరు. భగవంతుడి యొక్క సౌందర్యాన్ని చూడడంలో ఎంత బిజీగా ఉన్నారు అంటే ఇప్పుడు యశోదమ్మ కొంగు కప్పేసరికి అందరికీ సడన్గా డిస్టర్బ్ అయిపోయారు, అయ్యో అనేసి. కానీ భగవంతుడి యొక్క పాద దర్శనం అవుతుందంట. భగవంతుడి యొక్క పాదాలు నీలమేఘ శ్యాముని, ఆ పాదాలు ఎలా ఉన్నాయంటే గులాబీ రేకులు రంగులో ఉండి ఆయన యొక్క పాదాల్లో చిహ్నాల్లో నుంచి వెలుతురు వస్తుందంట. ఆ ధ్వజము, అష్టభుజము, షడ్భుజము, బాణము అన్నీ ఏవైతే కమలం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చిహ్నాలన్నీ కనిపిస్తున్నాయంట. లోమస ఋషి, ఆహా నాది ఎంత మహాభాగ్యము, దేవాది దేవా నీ యొక్క పాద పద్మాల ఏవైతే ఉన్నాయో నీ పాద పద్మాల పైన నా మనసు అనే బృంగం ఎప్పుడు నీ పాద పద్మాల మీదే వాలాలి అని చెప్పేసి లోమస ఋషి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట.
ఆ విధంగా భగవంతుడి యొక్క పాద దర్శనం అందరూ చేసుకుంటూ ఉన్నారనమాట. సో దాంతో ఇంకా యశోదమ్మ కృష్ణుడు పడుకున్నాడు అనేసి ఇంకా తను అలసిపోయాడులే, ఇంతసేపటి నుంచి స్నానం చేశాడు, ఎప్పుడు అనంగా మొదలుపెట్టారు. నెయ్యితోని, గోమూత్రంతోని, పాలతోని, గోధువులతోని, తర్వాత యమునా నీళ్ళతోని ఇంతసేపు ఉన్నాడు. మరి అలసిపోడా పాపం పిల్లోడు, అందుకని చెప్పేసి ఇంకా పడుకున్నాడు. యశోదమ్మ ఏం చేస్తుంది, ఎంతసేపు ఒళ్ళో పెట్టుకుంటాను, అందరూ వచ్చారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి కదా అని చెప్పేసి తను ఏం చేస్తుందంటే కృష్ణుని తీసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది అనమాట. ఉయ్యాలలో పడుకోబెట్టి మరి ఉయ్యాల ఎక్కడ పెట్టినా కానీ అంత కోలాహలంగా ఉంది, అంత సౌండ్లు వస్తున్నాయి, కృష్ణుడికి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఏం చేస్తుంది అంటే ఈ ఉయ్యాల తొట్టిని అలా తీసుకొని వెళ్ళి బయట ఆ శకటం ఉంది కదా, పెద్ద ఎడ్ల బండి ఉంది కదా, ఆ ఎడ్ల బండి లోపల కిందిగా చక్రాలకు మధ్యలో రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్కి తగిలిస్తుంది అనమాట. అక్కడ కడుతుంది అనమాట. ఎలా కడుతుంది అంటే భూమి నుంచి ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు గ్యాప్ ఉండేంతే కడుతుంది అనమాట. ఒకవేళ ఆ ఉయ్యాల జారి పడినా లేకపోతే పిల్లలు వచ్చి ఎవరైనా డిస్టర్బ్ చేసినా ఆ ఉయ్యాల కింద పడితే ఆయనకు దెబ్బ తలగొద్దు, జస్ట్ ఓన్లీ 4 ఇంచ్ ఇంతే హైట్లో కడుతుంది అనమాట. కట్టేస్తుంది. అంతలోకే యశోదమ్మతోనే ఆ పిల్లలందరూ వస్తారు, అర్జున, స్తోక, మధుమంగళ వీళ్ళందరూ వస్తారనమాట. వచ్చి యశోదమ్మని అంటారనమాట, మాత మేము ఇక్కడే ఉంటాము, మేము కృష్ణుని చూసుకుంటాము, లేచాడనుకో మేము ఉయ్యాలు ఊపుతాము, లేచాడనుకో మేము నెమ్మదిగా జోకొడతాము, మేము ఇక్కడే ఉంటాము యశోదమయ్యా అని చెప్పేసి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. మీరు అందరు ఇక్కడ ఉంటే వాడు ఎలా పడుకుంటారా, మీరు అల్లరి చేస్తారు, వాళ్ళు లేస్తారంటే లేదు 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 మా ఫ్రెండ్ని మేము డిస్టర్బ్ చేయం, ప్లీజ్ 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 అని చెప్పేసి పిల్లలందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు యశోదమ్మ అంటుంది సరే సరే అని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది, ఇదిగో మీరు గట్టిగా అల్లరి చేయొద్దు, ఒకవేళ కృష్ణుడు లేస్తే నన్ను పిలవాలి, ఓకేనా, ఏడిస్తే నన్ను పిలవాలి, ఒకవేళ కొంచెమే అప్పుడే నుసిలాడనుకో మీరు నెమ్మదిగా చూపెట్టాలి, నెమ్మదిగా ఉయ్యాలు ఊపాలి అని చెప్పేసి ఆ పిల్లలందరికీ చెప్పి యశోదమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా మిగిలిన వాళ్ళందరినీ తీసుకొని రిసీవ్ చేసుకోవడం కోసము, తర్వాత వాళ్ళందరికీ సపర్యలు చేయడం కోసము, గిఫ్ట్స్ ఇవ్వడం కోసము తను ఏం చేస్తుంది అంటే తను వెళ్తుందనమాట. వెళ్ళి వాళ్ళందరిలో బిజీగా ఉంటుంది. కృష్ణుడు ఏడ్చినా కూడా తనకేమి ఇంకా అంటే అక్కడి వరకే వినిపించదు, చాలా కోలాహలంగా ఉందన్నమాట. అప్పటికి లోమస ఋషి అక్కడికి వస్తాడనమాట. వచ్చి ఏంటి పరబ్రహ్మం, మీరు పడుకోవడం ఏంటి తండ్రి, మీరు పడుకోవడం ఏంటి, నేను మాట్లాడింది మీరు వింటారా, మరి మీరు నిద్రలో ఉన్నారు అనేసి తను ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటి పరబ్రహ్మం పడుకుంటాడా ఏంటి ఈయన లీలలో అని చెప్పేసి తను ఆలోచిస్తున్నాడు అనమాట. అంతలోకే ఈ ఉత్కచుడు అక్కడికి వస్తాడు. అప్పుడు లోమస ఋషి అనుకుంటాడు, ఆహా అసలు నా అదృష్టం ఏంటి, ఈ టైంకి ఉత్కచుడు కూడా ఇక్కడికి వచ్చాడు, సరే వీని ఉద్ధరించేయాలి ఎలా అయినా సరే, ఈ పరబ్రహ్మానికి నా దేవాది దేవుడైన కృష్ణుడికి చెప్పి వీని ఉద్ధరింప చెయ్యాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడు. తర్వాత ఈ ఉత్కచుడు వచ్చి, ఎందుకంటే అదృశ్య రూపంలో ఉన్నాడు కదా, ఆ అదృశ్య రూపంలో ఉన్న అతను చూస్తాడనమాట. చూస్తే ఎవరున్నారు, ఎవరు లేరు, ఓన్లీ ఒక 4-5 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏమి చేయరు. ఎంత పెద్దగా ఉంది ఈ బండిలోకి చేరాననుకో నేను, ఆ బండిని ఒక్క అదిమేస్తే కృష్ణుడు చచ్చిపోతాడు. హాయిగా అసలు కదిలే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు కాకినంటే పట్టుకున్నాడు, వీని నాలుక పీకేశాడు, ఆమెనేమో పెదవులతోనే చంపేశాడు. ఇవన్నీ పనులు చేయాల్సిన పనే లేదు, ఎందుకంటే నేను కనిపించాడు, అసలు నన్ను ఏమి చేయను కూడా చేయలేడు, నేను బండి రూపంలో ఉన్నాను, బండికి తొట్టులో వేలాడుతున్నాడు, ఆయన ఏం చేయలేడు అని చెప్పేసి ఈ ఉత్కచుడు ఏం చేస్తాడంటే శకటంలోనికి వెళ్తాడనమాట. అందుకే ఆయనకి శకటాసురుడు అనే పేరు వచ్చిందనమాట. ఎందులోకి వెళ్తే దాని పేరుతో అసురుడిని పిలుస్తారు కదా, అందుకే శకటంలోకి వెళ్ళడంతో శకటాసురుడు అనేసి పేరు వచ్చింది. దాంతో తను ఏం చేస్తాడు అంటే అనామతిగా ఆ బండిని ప్రెస్ చేస్తాడనమాట. ప్రెస్ చేయగానే ఒక 2 ఫీట్లు దాని బండి చక్రాలు భూమి లోపలికి దిగుతాయి. కృష్ణుడు మేలుకొచ్చేసింది, తన కాలు వేలిని నోట్లో పెట్టుకొని చీకుతూ తను ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఈ లోమస ఋషి వచ్చాడు. ఓకే, మీరు పడుకోలేదు కదా, అయితే నా మాటలు వింటున్నారు, ఎవరైతే ఈ ఉత్కచుడు ఉన్నాడో ప్లీజ్ ఆయనని డెలివరీ చేయండి, నా వల్లే వీడు శరీరం లేకుండా అయిపోయాడు, వాడి అసుర శరీరంలో నుంచి వాడికి ముక్తి కలగాలి అని చెప్పేసి లోమస ఋషి ప్రే చేస్తున్నాడు అనమాట. ఇంకా ఆయన
ఎవరు ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారో అందరి కోరికలు ఆయన వింటాడు, అందరివి కూడా ఆయన వింటాడు. ఆయనకి మనము చెప్పకముందే మనం ఏం ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసు. మన ఫ్యూచర్, ప్రజెంట్, పాస్ట్ అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియంది ఏమీ లేదు. ఆ విధంగా లోమస ఋషి యొక్క కోరికని కూడా ఆయన నెరవేరుస్తాడు. అందరినీ ఆయన చూసుకుంటాడు. ఆయన దగ్గర అంత శక్తి ఉంది, ఆయన దగ్గర అంత కరుణ ఉంది. ఎంతమందికి ఎంత కరుణ ఇచ్చినా కూడా తరగనంత కరుణ ఉంది. ఆ విధంగా ఈ ఉత్కచుడు ఏం చేస్తున్నాడు అంటే ఇంకా శకటంలోనే ఉన్నాడు, ఈయన ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ బండి వదిలేసరికి డిస్టర్బ్ అయిపోయి కాలు వేలు నోట్లో నుంచి జారిపోయేసరికి కృష్ణుడు ఏడుస్తూ ఉంటే యశోదమ్మ ఏం చెప్పింది, కృష్ణుడు ఏడిస్తే వచ్చి నన్ను పిలవండి అని చెప్పింది పిల్లలందరూ చూస్తున్నారు. ఆ బండి చక్రం లోపలికి ఎలా వెళ్ళింది, వెళ్ళి చెప్పాలి, అది నడుస్తూ ఉంది. అంతలోకే కృష్ణుడు నోట్లో నుంచి వెళ్ళిపోవడం, కృష్ణుడు ఏడవడం మొదలుపెట్టాడు. అసలు కృష్ణుడు ఏడుస్తుంటే వెళ్ళి యశోదమ్మని పిలవాలి అని కూడా పిల్లలు మర్చిపోయారంట. ఎందుకు అంటే భగవంతుడి యొక్క ఏడుపు కూడా ఎంత అందంగా ఉంది అంటే భగవంతుడి యొక్క ఏడుపు ముఖాన్ని చూసి కూడా వాళ్ళు మర్చిపోయారంట. మళ్ళీ ఇలాంటి సీన్ మేము చూడలేము, ఇలాంటి సౌందర్యం మాకు కనిపించదు అని చెప్పేసి ఉత్కంఠగా వాళ్ళు భగవంతుడి ముఖాన్ని చూస్తూ ఉన్నారంట. ఆ ఏడుపు ఏదైతే ఏడుస్తున్నాడో ఆ భగవంతుడి యొక్క అందాన్ని వాళ్ళు అనుభూతి పొందుతూ ఉన్నారనమాట. ఆ విధంగా భగవంతుని చూస్తూ ఉన్నారు. అంతలోకే తను ఎలా ఏడుస్తున్నాడంటే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏడుస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా కాలు ఆడిస్తూ కాలు బొటన వేలుతో బండి ఏదైతే ఉందో టాప్ రూఫ్కి తలిగిస్తాడనమాట. ఎప్పుడైతే కృష్ణుడు ఆయన బొటన వేలుతో తలిగిస్తాడో ఆ బండి అంటూ అనామత్తుగా ఎగిరిపోయి 2-3 బోర్లు తిరిగేసి అక్కడ పడిపోతుంది అనమాట. అప్పుడు ఆ శబ్దానికి అందరు పరుగు తీసొస్తారనమాట. ఎందుకు, ఆ బండి మీద ఎన్ని సామాన్లు ఉన్నాయి, ఇత్తడివి, రాగివి, రకరకాలవి, ఇంకా నెయ్యి, పాలు, కుండలు అన్నీ కూడా ఇల్లంతా ఖాళీ చేసి చుట్టాలు వస్తున్నారని చెప్పి తెచ్చి దాని మీద పెట్టారు. అది పెద్ద శకటం. మరి అలాంటి శకటము ఆ బోర్లో పడిపోతే ఆ సామాన్లన్నీ పడిపోయి ఎంత పెద్ద శబ్దం వస్తుంది. అంత పెద్ద శబ్దం వచ్చేసరికి వాళ్ళందరూ కూడా పరుగు తీసుకొని వచ్చారనమాట. అందరూ పరుగు తీసుకొని వచ్చి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏమైంది, ఏంటి ఈ బండి, ఎంత పెద్ద బండి, దాన్ని నించోపెట్టడానికి, దానికి ఎడ్లు కట్టడానికి కూడా పెద్ద గొప్ప గోపులు వచ్చి దాన్ని సవరిస్తే కానీ ఆ బండి కదలదంట. అలాంటి అంత పెద్ద గొప్ప బండి ఎంత వెయిట్ ఉంటుందంటే అసలు అది ఈజీగా కదలదంట. అలాంటి బండి ఇలా ఎలా పడిపోయింది అని చెప్పేసి వాళ్ళందరూ చూస్తూ అది ఆలోచిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అసలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. చూడ్డానికా ఏంటి, పిడిగా పడలేదే, వర్షమా రాలేదే, మరేంటి గాలా రాలేదే, ఏమి రాలేదు, పోనీ ఏనుగులు వచ్చాయా నెట్టాయా అంటే ఏనుగులు లేవే, లేకపోతే మదం పట్టిన ఎడ్లు వచ్చే ఏమన్నా గుద్దాయా అంటే అలా లేదే, అసలు ఏమీ లేదు, ఎక్కడ చూస్తే ఏమీ లేదు. కానీ ఈ శకటం ఏంటి ఇలా పడిపోయింది అనేసి వీళ్ళు చూస్తున్నారు. అంతలోకే యశోదమ్మ పరుగు తీసుకుని వచ్చింది. అయ్యయ్యో శకటం కింద కృష్ణుడు ఉన్నాడే అని చెప్పేసి తను పరుగు తీస్తూ వచ్చింది అనమాట. తీస్తూ వచ్చి చూస్తే ఆ ఉయ్యాలలో కృష్ణుడు అలానే ఉన్నాడనమాట. తను ఇంకా అనామతిగా కృష్ణుని తీసుకొని తను ఒళ్ళోకి తీసుకుంటుంది అనమాట. ఎత్తుకొని చూస్తుంది. ఆ కాళ్ళు, చేతులు, ముఖము, ఆయన జుట్టు అన్నీ పట్టుకొని చూస్తుంది. కృష్ణుడికి ఏమన్నా అయ్యిందా, ఎక్కడైనా ఏమన్నా తలిగిందా, అసలు ఏమైంది, ఏం సంగతి అని చెప్పేసి తను కంగారు పడుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా కృష్ణుని ఒళ్ళోకి తీసుకొని అన్నీ చూసి తను పాలిస్తుంది. తర్వాత ఈ బ్రాహ్మణులందరినీ పిలిచి ఆ దుష్టశక్తుల ప్రభావం నా కొడుకు మీద ఉండొద్దు అని చెప్పేసి మంత్రాలు చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఆ విధంగా మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంతలోకే ఈ గోపులందరూ కలిసి అసలు ఏమయ్యింది, ఎవరికీ తెలియకుండా ఎందుకు ఇలా అయ్యింది, అసలు ఏమయ్యింది అని వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అక్కడున్న ఈ చిన్న పిల్లలేమో మాకు తెలుసు, కృష్ణుడే తన్నాడు, అందుకే ఈ శకటము పడిపోయింది అనేసి అంటాడనమాట. అందరు అంటారు, కొంతమంది అంటారు, ఏంటి ఆ చిన్నపిల్లల మాటలు పట్టించుకుంటారో ఎవరైనా, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఏం చూసారో ఏం చెప్తున్నారో, వాడు తన్నడం ఏంటి, ఈ బండి ఎగిరి పడడం ఏంటి, వాడు చెప్పింది నువ్వు నమ్మడం ఏంటి అని చెప్పేసి కొంతమంది కొట్టేస్తున్నారనమాట. ఆ విధంగా ఎవరు ఆ పిల్లలు చెప్పింది నమ్మట్లేరనమాట. లేదు మేము నిజమే చెప్తున్నాం, మా కళ్ళతో చూసాం, కృష్ణుడు తంతేనే ఆ బండి ఎగిరి పడిపోయింది, ఇదంతా ఇలా అయిపోయింది అనేసి వాళ్ళు చెప్తున్నారనమాట. కానీ నమ్మలేదు. ఆ విధంగా ఉత్కచుడిని ముక్తి చేసేసాడు. దాంతో శక్తాసురుడి యొక్క విమోచనం అయిపోయింది. యశోదమ్మ కృష్ణుని తీసుకుంటుంది, ఒళ్ళోకి పాలు తాపిస్తుంది. దాంతో
శకటాసురుడి వధ అయిపోయింది. అంటే భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే తన యొక్క లీలల ద్వారా తన స్వజనులకి ఆనందాన్ని కలిగించడమే కాకుండా ఎవరైతే దుష్కృతులు ఉన్నారో వాళ్ళని ఉద్ధరిస్తున్నాడు కూడా భగవంతుడు. ఆ విధంగా అంటే మన మనసులో మనం అనుకుంటే చాలు, పిలిస్తే పలికే దైవం అనేసి అంటారు. అందుకే ఎందుకు అంత దగ్గరలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మనం మర్చిపోతాం, ఎందుకంటే మనం చాలా బిజీగా ఉన్నాం కదా వేరే పనుల్లో. భగవంతుడు మన పక్కకే ఉన్నారు, ఆయన ప్రొటెక్షన్ ఇస్తున్నారు అన్న సంగతి మనం మర్చిపోతాం. అంటే అంత బిజీగా మనం వేరే పనుల్లో ఉండడం వల్ల మనకి మరుపు కలుగుతూ ఉంటుంది. కాకపోతే మనం ఎప్పుడైతే ఈ విధంగా భగవంతుడి యొక్క కథలు వింటూ ఉంటామో, భగవంతుడి యొక్క నామం జపం చేస్తూ ఉంటామో, భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటూ ఉంటామో, అప్పుడు మనకి భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకం ఇంకెక్కువగా పెరుగుతుంది. అప్పుడు మనము ఏదైతే చాలా బిజీగా ఉన్నాం కదా ఈ మెటీరియల్ వరల్డ్లో, వేరే వేరే విషయాల్లో, ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో ఈరోజు చెప్పుకున్న కథలు ఎవరికైనా ఏమైనా చెప్పాలని ఉందా? అయితే మరి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శకటాసురునికి మనిషి రూపం వస్తుందా? అప్పుడే మనిషి రూపం అంటే ఆయన విముక్తుడు అయిపోయింది. ఇంకా ఆయన భగవద్ధామానికి, ఆయన ఎక్కడైతే వీళ్ళందరికీ ముక్తిని ఇస్తున్నాడో ఆ లోకానికి వెళ్ళిపోతాడు. లీనం అవ్వడు. ఆయన ఎవరైతే ఈ అసురులందరినీ ఉద్ధరించి ఏ లోకంలో అయితే ఉంచుతున్నాడో ఆ లోకంకి వెళ్తాడనమాట. ఇంకెవరేమన్నారు? అజితమాతజీ ఏమన్నారు? ఎప్పుడు ఆఫ్ చేశారో అని భయం అవుతుంది మాతాజీ మాకు. చెప్పడం ఆపేస్తుందేమో వాళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే పోయిన అది ఇప్పుడు కాకుండా ఫస్ట్ నుండి కూడా, చిన్నప్పటి నుండి కూడా కార్టూన్స్ అవన్నీ చూసినాం కదా. ఫింగర్ నోట్లు పెట్టుకోవడం అవన్నీ చూసాను కదా. ఇప్పుడు ఇంకా తెలిసిపోతుంటే అది అయ్యో అయిపోతుందేమో కానీ చెప్పడం కానీ ఏదైనా అప్పుడు చిన్నప్పటి నుంచి చూసినాం కదా, విన్నాం కదా. భగవంతుడి లీలలు అనంతమైనవి మాతాజీ. ఈ రోజు అయిపోతే మళ్ళీ మనం ఇంకో కథ రేపు చెప్పుకుందాం. అయిపోతుంది మనకు ఆ కాళీయం మీద మనకు అది పెద్దది ప్రేమ అప్పట్లో వచ్చినప్పుడు. అది ఇక చూసి ఏం కానీ ఏంటిది అనేది అప్పుడు తెలియదు కదా. ఇప్పుడు తెలుసుంటే అయ్యో అయిపోతుంది. లేదు, మళ్ళీ రేపు ఇంకో కథ చెప్పుకుంటాం మనం. కానీ ఎట్లా ఉంటాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అది కాదు అంటే అసలు ఇప్పుడు శకటాసురుడు వచ్చి కృష్ణుడిని ఇచ్చేసాడన్నది నంద గోకులంలో ఎవరికి తెలీదు. వాళ్ళకెవరికి తెలీదు. ఓన్లీ వాళ్ళకెవరికి తెలీదు. ఇది లోమస ఋషికి, కృష్ణుడికి, కంసుడికి మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు పోతన వీళ్ళందరి గురించి వాళ్ళకి తెలుసు కానీ ఈయన గురించి తెలీదు. వీళ్ళకి ఎవరికి తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ శకటము బోర్ల పడిందని అనుకుంటున్నారు కానీ అందులోకి అసురుడు ప్రవేశించాడని వాళ్ళకి తెలీదు. అవునవును. థ్యాంక్ యూ. సూపర్ క్లాస్ మాతాజీ, ఈరోజు చాలా బాగుంది క్లాస్. హరే కృష్ణ. ఓకే, అయితే రేపు మళ్ళీ 7 గంటలకి తృణావర్తుడి వధ చెప్పుకుందాం. యాక్చువల్గా నేను మర్చిపోయి శకటాసురుడు అని రాయకుండా తృణావర్తుడు అని రాశాను మెసేజ్. రేపు తృణావర్తుడి గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ. మీరందరూ దీవించండి. నేను ఇంకా మంచిగా కృష్ణుడి కథలు బాగా చదువుకొని కృష్ణుని గురించి వర్ణించాలి అనేసి